ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో మరియు జూనియర్ కళాశాలలో ఉదయం ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులకు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సేవాదళ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ ధ్యానం చేయడం ద్వారా ఆలోచనల్లో స్పష్టత, ఒత్తిడి తగ్గి చదువుపై దృష్టి కేంద్రీకరించగలరు అని తెలిపారు. ప్రతిరోజు కొంతసేపు ధ్యానం అలవాటు చేసుకుంటే వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది అని వివరించారు. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లో సానుకూల మార్పులకు దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి మండల అధ్యక్షురాలు ముక్క రాజలక్ష్మి, కె శ్రీలక్ష్మి, బుజ్జమ్మ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సాధన చేయటమే ధ్యానం. ప్రతిరోజు మనము ధ్యానం చేస్తాం, మంచి ఆరోగ్యం ఉంటుంది. జీవితంలో మనం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోం. ఏ పని చేస్తున్నా కానీ ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి కనుక మనం ఆలోచన చేస్తే మనం ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోం. ఫస్ట్ ధ్యానం చేస్తే మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. హాయిగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని నడుస్తున్నటువంటి శ్వాసని గమనించటమే ధ్యానం. ధ్యానం అంటే పెద్ద ఏది కఠినమైనటువంటి సాధన కాదు. ప్రతిరోజు కూడా కానీ మన అలవాట్లో కానీ చాలా మార్పు వస్తూ ఉంటుంది ధ్యానం చేస్తూ ఉంటే. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానమైపోవాలి మనం. నిర్ణయాలు తీసుకుంటాం. రేపు ఏమిటో మనకు తెలుస్తుంది. తెలియనివి తెలుసుకోవడము, చదువుకు జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను ధ్యానం చేస్తే ఇది 4వ సంవత్సరం. ధ్యానం చేస్తూ ఉంటే దాని అవగాహన మనకు అర్థమవుతుంది. ఎవరు చెప్పినా తెలియదు కానీ మనది మనకు తెలుస్తుంది. అర్థమవుతుందమ్మా? అందరు బాగా ధ్యానం చేస్తున్నారు. 9:15 to 9:30 మేడం ఇచ్చారు. ఆ టైంకి మేము డైలీ వస్తాను. నేను రాని టైంలో మాస్టర్స్ కానీ మన టీచర్స్ కానీ వస్తాను. అండి, ఈరోజు కారేపల్లి మండలం కారేపల్లి గ్రామంలో నుండి కస్తూర్బా బాలికల జూనియర్ కళాశాల హై స్కూల్కు ధ్యానం నేర్పించడానికి వచ్చామండి. ధ్యానం చేయటం వల్ల ఈ పిల్లలకు చాలా అవసరం పడుతుందండి. పిల్లలు పెద్దవాళ్ళకైనా సరే అవసరం పడుతుంది. పిల్లలకు ఈ రోజు నుంచే మనం ఇప్పటి నుంచే ధ్యానం నేర్పించడం వల్ల వాళ్ళలో ఉంటే మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, భయము ఇవన్నీ పోతాయండి. ధ్యానం నేర్పించడం వల్ల, ఇప్పటి నుంచి ధ్యానం చేయడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వాళ్ళ జీవితంలో జరగబోయేటువంటి విషయాలలో కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పటి నుంచి ధ్యానం చేయడం వల్ల వాళ్ళు జీవితాలు సరిగ్గా ఉంటాయని చెప్పేసి మేము ఈరోజు ధ్యానం చేయడానికి వచ్చామండి. వాళ్ళు ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి కూడా 41 రోజు, ప్రతిరోజు కూడా ఉదయం 9 నుంచి 9:15 నుంచి 9:30 వరకు వాళ్ళకు 41 రోజులు ధ్యానం నేర్పించడానికి వచ్చామండి. మాకు సహకరించిన స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, విలేకరులకి, ఇటువంటి పిల్లలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ధ్యాన కార్యక్రమం అనేది కేజీబీవి సింగరేణి స్కూల్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులకి, ఇంటర్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కలిగి ఉండడానికి ఈ ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుందని, అది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో తీసుకోవటం వల్ల విద్యార్థులు రోజంతా కూడా ప్రశాంతంగా గడుపుతారని, ఎటువంటి ఆవేశాలకి గురి కాకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఈ ప్రోగ్రామ్ని తీసుకోవటం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మా స్కూల్ని ఎంచుకున్నందుకు సార్ వాళ్ళకి, మేడం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.